హలో ఫ్రెండ్స్, రీసెంట్గా 2 days నుంచి అసలు June 4th నుంచి కూడా నీట్ స్కామ్ అనేది ఎన్నో ఆర్టికల్స్ స్కామ్ జరిగిందని చెప్పింది. అసలు ఎందుకు, అసలు నీట్ నిజంగానే స్కామ్ చేసిందా, అసలు స్కామ్ చేయలేదా అన్నది ఈ వీడియోలో నేనైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి పెట్టుకోండి. హలో గైస్, అసలు మీ వీడియో చెప్పకముందు మీకు ఒక విషయం చెప్పాలి. మొత్తం నీట్లో 180 క్వశ్చన్స్ ఉంటాయి. ఒక క్వశ్చన్ రైట్గా పెడితే 4 marks. ఓకేనా? మీరు ఇప్పుడు ఒక విషయం చెప్తాను మీకు. ఒక 3 స్టూడెంట్స్ ఉన్నారు. స్టూడెంట్ నెంబర్ 1 180 క్వశ్చన్స్ ఉంటాయని చెప్పాను కదా. 180 క్వశ్చన్స్ కూడా కరెక్ట్గా పెట్టేస్తే తనకి 720 marks అనేది వస్తాయి. స్టూడెంట్ నెంబర్ 2 ఇప్పుడు తను 720 క్వశ్చన్స్కి 719 కరెక్ట్గా పెట్టి మిగిలిన 1 క్వశ్చన్ తనకు తెలియకపోవడంతో తను ఆ క్వశ్చన్ అనేది వదిలేశాడు. ఆ క్వశ్చన్కి ఏ ఆప్షన్ కూడా ABCDలో ఏ ఆప్షన్ పెట్టకుండా అలా లీవ్ చేశాడు. దానికి 716 marks వస్తాయి. అదే ఇప్పుడు స్టూడెంట్ నెంబర్ 3 చూసుకుంటే తను 720కి 720 కూడా పెట్టేసి, కానీ అందులో తనకి ఒక క్వశ్చన్ అయితే రాంగ్ వచ్చింది. తనకి 715 marks అనేది వస్తాయి. ఇక్కడ మీకు ఈ ప్రిన్సిపల్ అర్థమైందా? ఓకే, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాం. అర్థం కాకపోతే మళ్ళీ మీరు చూడండి. ఓకే, ఇప్పుడైతే నీట్ రిజల్ట్ అనేది June 14వ తారీఖున రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ నీట్ని June 4th రిలీజ్ చేశారు. ఎందుకు అంటే ఫస్ట్ థింగ్, అప్పుడైతే June 4th ఎలక్షన్ రిజల్ట్ రోజు అంత అర్జెంట్గా రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే అప్పుడు అక్కడైతే స్కామ్ జరిగింది. ఎలాగా అంటే ఇప్పుడు మీరు ఒక ఫస్ట్ స్టూడెంట్ కనుక చూసుకుంటే ఫస్ట్ ర్యాంక్ 67 numbers అనేది వచ్చింది. అంటే లాస్ట్ ఇయర్ నీట్ రిజల్ట్స్లో చూసుకుంటే ఇద్దరికి మాత్రమే 720 marks వచ్చింది. ఎటు కాక ఎక్కడైతే చూసుకుంటే 67 numbers వచ్చింది. హౌ ఇట్స్ పాసిబుల్ అని మనం నీట్ని అడిగితే తనైతే వాళ్ళందరూ కూడా చదివి పాస్ అయ్యారని వాళ్ళైతే చెప్పడం జరిగింది. అండ్ సెకండరీ చూసుకుంటే 719 marks వచ్చినాయి. థర్డ్ ర్యాంక్స్ చూసుకుంటే 718కి అయితే వచ్చినాయి. అసలు 719 అండ్ 718 ఆర్ ఇంపాసిబుల్ ఇన్ దిస్ నీట్ ఎగ్జామ్. మనమైతే ఇది ఆల్రెడీ మనం ముందైతే తెలుసుకున్నాం. ఎలాగంటే మీకు విషయం చెప్పాలన్నప్పుడు 3 స్టూడెంట్ కేస్ స్టడీలు అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడం చూసాం. ఇది మీకైతే అర్థమైంది. అసలు నీట్ అనేది ఫుల్ ఫామ్, అసలు నీట్ అంటే ఏంటో తెలుసా? నీట్ N అంటే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అని నీట్ని అంటారు. అసలు 2024 మేలో నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే జరిగింది. అందులో 571 cities జరిగింది. 571 గుర్తుపెట్టుకోండి. అసలు నెక్స్ట్ 571 cities జరిగింది. 4750 centersలో కూడా జరిగింది. దీని తర్వాత 14 ఇందులో అవుట్ ఆఫ్ కంట్రీ కూడా జరిగింది. అసలు లాస్ట్ ఇయర్ ఇద్దరికి వచ్చిన ఫస్ట్ ర్యాంక్ ఇప్పుడు 4కి అది 67 మందికి వచ్చింది. అంటే ఇక్కడ చూసుకుంటే కనుక మీరు ఈ నీట్ అనే పెట్టేది ఒకటి ఉంటుంది కదా, ఎన్టీఏని క్వశ్చన్ చేశారు. 719 అండ్ 718 ఎలా వచ్చినవి అని నీట్ని అయితే ఎన్టీఏని అయితే అడిగితే ఎన్టీఏ ఏం చెప్పిందంటే దీనికి సమాధానం ఇదైతే గ్రేస్ మార్క్స్ అని చెప్పింది. అసలు గ్రేస్ మార్క్స్ ఎలా జరిగింది అంటే ముందుగా కొన్ని సెంటర్స్ అంటే అక్కడ ఎగ్జామ్ అనేది కొంచెం లేట్గా జరగడం కూడా స్టార్ట్ అయింది. అంటే ఎగ్జామ్ కరెక్ట్గా 9కి అనుకుంటే అక్కడ కొంచెం షీట్స్ క్వశ్చన్ పేపర్స్ అవి లేకపోవడంతో కొంచెం లేట్గా అయితే స్టార్ట్ అయింది. దీనివల్ల ఏం జరిగిందంటే కొంతమంది లేట్గా వాళ్ళ స్టూడెంట్స్కి అయితే ఎగ్జామ్ రాయడానికి అయితే టైం అయితే సరిపోలేదు. టైం సరిపోకపోవడంతో వాళ్ళందరూ సుప్రీంకోర్టులో కేసు వేయగా దానికి ఎన్టీఏ ఏం చెప్పిందంటే మేమైతే గ్రేస్ మార్క్స్ అనేది యాడ్ చేస్తామని కూడా చెప్పింది. గ్రేస్ మార్క్స్ దీని తర్వాత అంటే
రిజల్ట్ అయిన తర్వాత అసలు ఎలాగా అంటే స్టూడెంట్స్ నారతీగా వాళ్ళైతే చెప్పిన దాని ప్రకారం ఒక్కొక్కరికి 60 to 100 మార్క్స్ లేట్ అయినందుకు గ్రేస్ మార్క్స్గా 60 to 100 మార్క్స్ అయితే వేయడం కూడా జరిగింది. అసలు ఇదొకటి అనుకుంటే మళ్ళీ ఎగ్జామ్ జరగకముందు మేలో బీహార్లో 13 మందిని అయితే అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే పేపర్ లీక్ వల్ల. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఒక పేపర్కి కానీ వాళ్ళు 30 లక్షల నుంచి 50 లక్షల వరకు కూడా తీసుకోవడం కూడా జరిగింది. దీనిలో అయితే ఎన్టీఏనైతే పేపర్ ఎలా లీక్ అయిందని అడిగితే ఇదంతా జస్ట్ అబద్ధము, ఇదేమి కాదని కొట్టి పాడేసింది. అసలు ఎలా జరుగుతుంది ఇదంతా. అండ్ నీటి ఇలా జరగగా నెక్స్ట్ వచ్చేసి ఇదైతే మళ్ళీ ఎంతోమంది 11 మంది అయితే చనిపోయారు. దీనివల్ల ఎంతోమంది స్కామ్ గ్రేస్ మార్క్స్ ఎలా పెంచుతారా అని చెప్పి ఎంతోమంది సుప్రీంకోర్టులో కేసు వేయడం, 11 మెంబర్స్ సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం, ఇవన్నీ చూసి సుప్రీంకోర్టు ఏం చేసిందంటే దీనికంటూ ఒక ఇన్వెస్టిగేషన్స్ అయితే చేయించడంతో దీనివల్ల తెలిసింది ఏంటంటే 1563 మంది అంటే 1563 నెంబర్స్కి అయితే మళ్ళీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయాలని సుప్రీంకోర్టు అనేది తేల్చి చెప్పింది. అసలు స్కామ్ ఇంత పెద్ద ఎన్టీఏ నీట్ ఇంత పెద్ద సంస్థ అసలు స్కామ్ ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇలాంటి వివరాల్ని అన్నిటినీ కూడా ఇది గైస్. అసలు మీరైతే దీన్ని అయితే స్కామ్ అంటారా, స్కామ్ అని అనరా అని మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. మీరైతే చెప్పండి గైస్, కింద అయితే కామెంట్ బాక్స్లో తెలపండి.